వీళ్ళకి పోటీ ఇచ్చే టీమ్స్ వస్తున్నాయి. రెండు కూడా నా మనసుకి చాలా దగ్గరుండే టీం. ఒకటి చామంతి, ఇంకోటి నిండు నూరేళ్ల సావాసం. తేడాగా ఉంది. హార్టీ వెల్కమ్ టు చామంతి జీ. హార్టీ వెల్కమ్ టు నిండు నూరేళ్ల సావాసం. పువ్వుల్లో చామంతి అనేది ఒక స్పెషల్, అమ్మాయిల్లో మేఘన అనేది నా లైఫ్ లో చాలా స్పెషల్. మాకు కూడా స్పెషల్ రా, అందుకే సీరియల్ లో పెట్టుకున్నాం. నేను మేఘన ఒక సినిమా చేసామన్నా, ఇప్పుడు కూడా ఆడియన్స్ మేఘన రవి హీరో హీరోయిన్ గా చామంతి సీరియల్ చేస్తే బాగుంటదని అనుకుంటున్నారు. మరి ఆడేం చేస్తాడు? డిజైనర్ వేరే వేసుకొని వచ్చాడు. యాంకరింగ్ చెప్పి నేను తమ్ముడు యాంకరింగ్ సూపర్, 2 లక్షలు అన్న అట్లా చెప్తున్నా. తగ్గించేస్తా తమ్ముడు. మా మేఘన కాంపిటీషన్ ఎక్కువైంది. పక్కన రోజా గారికి అయితే హలో, రోజా గారికి అయితే నేనే కాంపిటీషన్. వీడన్నా డిజైనర్ వేరే రెంట్కి తెచ్చుకున్నారా, నేనే డిజైన్ చేసి ఇచ్చాది. ఆవిడకి మీరే డిజైన్ చేసి ఇచ్చారా? నా ట్రైల్స్ లో నేనున్నా, నువ్వెందుకు? అసలుడే గాని ఈసారి మాత్రం సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిస్తే నేను మేఘన కలిసి జీతలో ఇంకో సీరియల్ చేస్తాను. అరే ఇప్పుడు మళ్ళీ గెలకొని చేసేటట్టున్నారా? నువ్వు మేము గెలవాలనుకుంటున్నావు, గెలిస్తే మీరు సీరియల్ చేస్తా అంటే ఎలారా? మేము గెలుస్తాము, నువ్వు మాత్రం సీరియల్ చేయడానికి వీల్లేదురా, నువ్వు యాంకరింగ్ చేసుకో. కొంచెం సైలెంట్ ఉంటే ఈ సీరియల్ హీరో అండ్ హీరోయిన్ మేఘనాతో మాట్లాడాలి. మేఘనా గారు బాగున్నారా? బాగున్నానండి. నువ్వు హీరోగా చేస్తా అంటున్నావు, నాకు ఇష్టమా లేదా అడగవా? అసలు నా ఇష్ట కష్టాలతో సంబంధమే లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. మేఘనా ఎందుకు ఇష్టం లేదు? ఆల్రెడీ హీరో ఉన్నాడు కదా, అసలే చెన్నై నుంచి వచ్చాడు. హైదరాబాద్ లో తను ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈయన కూడా చండీగఢ్ నుంచి వచ్చినట్టే ఉంటాడు. మేఘన ఏమంటుందంటే చెన్నై నుంచి మంత్లీ 10 days వచ్చి షూట్ చేస్తాడు. రవిగాడు అయితే నా మనసులోనే హైదరాబాద్ లోనే ఎప్పుడు ఉండిపోతాడు అని చెప్పింది. ఆ మాట నేను చెప్పలేదు. అవతల చూసిన కదా నిండు నూరేళ్ల సావాసం టీం, మీదికే వాళ్ళ టీం. వాళ్ళకి ఏమన్నా నీ సైడ్ నుంచి వార్నింగ్ చేయాలనుకుంటున్నావా? నాకంటే ముందు మా హీరో ఇస్తాడు వార్నింగ్, నేర్పించాను అసలే. ఫోన్ ఎత్తగైనా చెప్తాంరా హలో, మమ్మల్ని ఎవరు ఆపేది ఈ షోలో? రవితేజ గారి మూవీ ధమాకా ఈ రోజు గెలిచి పేలుస్తాం పటాకా. ఇప్పుడు ప్రభాకరన్ ఇస్తాడు అన్న. సినిమా అంటేనే స్ట్రెస్ బస్టర్, చామంతి ఏం చేసినా బ్లాక్ బస్టర్. వాళ్ళకి ఎందుకు ఇచ్చానని అడుగు చెప్తా. వాళ్ళకి ఎందుకు ఇచ్చానా? నెక్స్ట్ మేము పోటీ పడేది వాళ్ళతోనే. వీళ్ళు నెక్స్ట్ డమాల్. నిన్ను నూరేళ్ల సావాసం టీం డమాల్ అని యాక్షన్ తో పాటు చెప్పారంటే ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? పల్లవి గారు. నో ఆర్చి, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఏంటది నాట్ ఫేర్? అక్కడ వెళ్తేమో మరి మేఘన గారు అంటే వెళ్తారు, ఇటేమో పల్లవి గారు అంటారు. గారు గారు అనుకుంటే అందరికి గార్లు ఇచ్చేద్దామనా? ఇంతటి ఎపిసోడ్ లో కూడా వేరే వేరే అమ్మాయిలతో ఇలాగనే అన్నారు. ఏంటది? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ హలో ఫ్రమ్ యు. ఏంటి కాపురాలు కూల్చకే? ఎన్ని కాపురాలు ఉన్నాయి నీకు కూల్చడానికి? పల్లవి గారు వార్నింగ్, ఇప్పుడు చామంతి టీం ఉంది. ప్రభాకర్ గారేమో మీరు వెళ్ళిపోతారు అన్నాడు. ఆయన పంపించే ముందు మీరే మమ్మల్ని పంపించేటట్టున్నారు. పెదనాయన ఆడ మీటర్ తిప్పుతున్నావు, ఈడ కూడా తిప్పుతున్నావా? ఈ గ్యాప్ లో షర్ట్ మార్చినావా నువ్వు? అదే షర్ట్ మార్చిడా? అట్లుంటది మనతోని. ఇప్పుడు ఫైనల్ లా ఆ టీము ఈ టీం వచ్చిర్రు. ఏడంటూ ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మీకు నచ్చిన కార్యక్రమాలను ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి.